2% పనులు చేయలే నువ్వు పోలవరం ప్రాజెక్టులో. పోలవరం ప్రాజెక్టు నేను కట్టానంట. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిందంటే నా వల్లే అంటావు. పూర్తి కాని ప్రాజెక్టులను పూర్తి చేశానంటావు. పూర్తయిన ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే పై శిలాపలకాల దగ్గర నిలబడి ఫోటోలు ఎత్తుకుంటావు. ఏంటి నీ ఆలోచన విధానం? పరిపాలన అనేటువంటిది ఇదేనా అనే పరిస్థితి వచ్చింది. హంద్రీ నీవా ప్రాజెక్టు నీ హయాంలో ఏం పని చేశావు నువ్వు? ట్యాంకర్లతో సగం దువ్విన కాలువల్లో నీళ్లు పోసి ఒక గేట్ని అక్కడ అమర్చి తాత్కాలికంగా హెలికాప్టర్లో పోయి అక్కడ నేను నీటిని వదిలాను అని చెప్పి ఇదంతా నా ప్రమేయమే, కుప్పానికి కూడా నేనే నీళ్లు ఇచ్చాను అన్న. నువ్వు వెళ్ళిపోయిన అర్ధగంటగా ఆ గేట్ ఎత్తుకెళ్ళిపోయారు. మర్చిపోయావేమో జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళిపోయిన అర్ధగంటకి నీ హెలికాప్టర్ ఇంకా కనబడతానే ఉంది ఆకాశంలో కింద ప్రజలకి. ఇంజనీర్లు ఈ గేట్ ఇక్కడిది కాదు, మేము వేరేది తెచ్చిపెట్టాం, మేము అది ఎత్తుకెళ్ళిపోతామని ఎత్తుకుపోయాం. అది ఎత్తుకుపోయిన తర్వాత ఆ కుప్పం కాలువలో నీళ్లు ఎక్కడన్నా ఉంటే తడి కూడా కనబడలా. రాయలసీమను నేను ఉద్ధరించానంటావు. ఏం ఉద్ధరించావు? నిన్న నువ్వు చెప్పినటువంటి కథనాలు కానీ వింటే అసలు సర్ ఆర్థర్ కాటన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సాగునీరు తాగునీరు ఇచ్చింది నువ్వే అని అనుకోవాలి ఎవడైనా కొత్తోడు. నిన్ను నాటి నుంచి నేటి దాకా గమనిస్తూ ఉండేవాళ్ళం. మేమున్నాం తండ్రి, ఇంకా మేము బయట వెళ్ళిపోవాలా, మేమున్నాం ఈ సమాజంలో. ఏ పనైనా ఒక్క పని నువ్వు పూర్తి చేసినట్లు, లేదా ఒక పని ద్వారా రాయలసీమ ప్రజలకి మేలు కలిగించినట్లు చెప్పగలవు? ఏ పని చేయలేను, అన్నీ నేను చేశానండి. ఏదైనా చెప్పాలి అని అంటే నీ సొంత ఛానల్ ఒకటి, నీ సొంత పేపర్ ఒకటి. నీ సొంత ఛానల్, నీ సొంత పేపర్ నీకు ఎలా వచ్చాయి? ఎలా వాటిని నువ్వు దక్కించుకున్నావు? ఆ చరిత్ర చెప్తే ఇంకా చాలా పెద్దది. ఉన్న సమయం చాలదు నాకు కూడా.